నా 13 కేజెస్ వెయిట్ లాస్‌కి నేను తిన్న లంచ్ ఆప్షన్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఒక కర్రీతో ఎలా వెయిట్ లాస్ అయ్యానో స్టెప్ బై స్టెప్ మీతో చెప్తా. ఇంకా ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు షేర్ చేస్తా. నేను వెయిట్ లాస్ టైంలో తిన్న సింపుల్ మిడిల్ క్లాస్ లంచ్. ఒక కర్రీ, కొంచెం పెరుగు. ఎక్స్‌పెన్సివ్ డైట్ కాకుండా ఇలాంటి సింపుల్ మీల్స్‌తోనే నేను 13 కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను. నో కోల్డ్ ప్రెస్ ఆయిల్, నో ఫ్యాన్సీ డైట్. ఓన్లీ ఒక కర్రీ, ఒక కప్ మిల్లెట్స్, ఒక కప్ పెరుగు. ఎక్స్‌పెన్సివ్ డైట్ కాకుండా ఇలాంటి సింపుల్ మీల్స్‌తోనే నేను 13 కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను. నో కోల్డ్ ప్రెస్ ఆయిల్, నో ఫ్యాన్సీ డైట్. ఓన్లీ ఒక కర్రీ, ఒక కప్ మిల్లెట్స్, ఒక కప్ పెరుగు. నేను నా లంచ్ ఆప్షన్‌లో మిల్లెట్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అనే విషయం నా లాస్ట్ వీడియోలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నేను నా ఫుడ్ మెనూని ఎందుకు షేర్ చేశా అంటే మ్యాక్సిమం అందరూ అనుకుంటారు కదా! 2, 3 కర్రీస్ ఉండాలి, ఇంకా ప్రోటీన్ సోర్స్ ఉండాలి, బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలని. ఇప్పుడు నేను షేర్ చేసింది కూడా బ్యాలెన్స్డ్ మీలే. మిల్లెట్స్‌లో ఫైబర్ ఉంటుంది. అండ్ మనం తీసుకునే ఏ కర్రీలో అయినా సరే ఫైబర్ ఉంటుంది. కర్డ్‌లో ప్రోటీన్ అండ్ ప్రీబయోటిక్. అది డైజెషన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మిల్లెట్స్ అనే కాదు, ఎనీథింగ్, వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్, బట్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ 1 కప్ రైస్ తీసుకోండి. కర్రీ ఎక్కువ తీసుకోండి. ఒక్క కర్రీ అయినా పర్లేదు, బట్ ఎక్కువ తీసుకోండి. ఒక ప్లేట్‌లో సెట్ చేసేసుకోండి అన్నీ ఒక్కసారే. రైస్, కర్రీ అండ్ పెరుగు ఆర్ బటర్ మిల్క్. ఇలా మనం అన్నీ సెట్ చేసుకొని తినేటప్పుడు మనకి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది. నేను తినేదే కరెక్ట్ అని చెప్పట్లేదు. బట్ స్టార్ట్ చేయడానికి ఇలా చాలు. అంటే చాలామంది అనుకుంటారు కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకున్నాను. నేను డైట్ చేయాలి అనుకున్నప్పుడు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు 2, 3 కర్రీస్‌తో తినాలి కదా! ఇలా తినాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఎవ్వరికీ అవ్వదు. అలా 2, 3 కర్రీస్ వండుకోవడం. జస్ట్ ఒక కర్రీయే మనం వండుకోగలం. సో, ఏంటంటే కర్రీని ఎక్కువ వండుకోండి. హాఫ్ కేజీ వండేది 1 కిలో వండుకోండి. అలా వండుకున్నప్పుడు 2, 3 కర్రీస్‌తో మనకి అంత అవసరం ఉండదు. ఒక కర్రీతో ఫస్ట్ స్టార్ట్ చేయండి అట్లా. కర్రీ ఎక్కువ తినడం అలవాటు చేసుకోండి, రైస్ కన్నా కూడా. బట్ క్వాంటిటీ ఇంపార్టెంట్. మీరు మిల్లెట్స్ తిన్నా, వైట్ రైస్ తిన్నా, బ్రౌన్ రైస్ తిన్నా, చపాతీ తిన్నా, క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. తినేటప్పుడు చూసుకొని తినండి. అది చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత అలవాటవుతుంది. నాకు కూడా అలానే అయింది. ఫస్ట్‌లో నేను కూడా అలానే తినేసేదాన్ని. కానీ తర్వాత నుంచి నేనిప్పటికీ తినేది ఒక కర్రీయే. మిల్లెట్స్‌లో ఒక కర్రీ ఆర్ పెరుగు. లేకపోతే కర్రీతోనే తినేస్తా నేను. ఈవినింగ్ టైంలో బటర్ మిల్క్ తాగుతా. మీరు ఫుడ్ ఎలా తీసుకున్నా కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తున్నా. నేను ఇలా మిల్లెట్స్ ఒక కర్రీతోనే 1½ ఇయర్ వరకు తిన్నా. బట్ కొంచెం కూడా వెయిట్ లాస్ అవ్వలేదు. ఇంక ఇలా కాదు, అసలు నాకైతే అనిపించింది ఇంక నేను వెయిట్ లాస్ అవ్వనేమో, నా బాడీ సపోర్ట్ చేయదేమో వెయిట్ లాస్‌కని. కానీ ఒక్కసారి ట్రై చేద్దామని 4 మంత్స్‌లోనే నేను 13 కేజెస్ తగ్గాను. అందుకే చెప్తున్నా, కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నాకు ఫస్ట్ దాని వాల్యూ తెలీదు. నేను చాలా వీడియోస్‌లో చూసా. వెయిట్ లాస్‌కనే కాదు, చాలా వాటిలకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. బట్ నేను వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు అర్థమైంది కన్సిస్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. నేను నేను అలా కన్సిస్టెంట్‌గా వర్కౌట్స్ కానీ, డైట్ కానీ ఫాలో అయ్యా కాబట్టి 4 మంత్స్‌లో నేను 13 కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను. ఒక టిప్ ఏంటంటే, మనం ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల మన స్టమక్ అనేది ఎక్కువసేపు ఫుల్‌గా ఉంటుంది. అది ఎలా తీసుకోవాలంటే, నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ ఓకే. వెజ్ తినే వాళ్ళకి ఇప్పుడు మనం కర్రీస్ వండుకుంటాం గదా! అంటే కొబ్బరి శనగపప్పు, అరటికాయ పెసరపప్పు, అట్లా మన పేరెంట్స్ అంటే మన మదర్ అట్లా యాడ్ చేసేవాళ్ళు గదా! ఆ పప్పుల్లో గూడా ప్రోటీన్ ఉంటది. సో, ఆ కర్రీస్‌లల్ల ప్రోటీన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాము. మన స్టమక్ అనేది ఫుల్‌గా ఉంటది, ప్రోటీన్ ఉండడం వల్ల.
కర్రీస్‌లో కలిపి వండితే ఫ్యామిలీలో ఎవ్వరు తినరు. మళ్ళీ వాళ్ళకి సెపరేట్, మీకు సెపరేట్ అని అనుకుంటే, అలా శనగపప్పు పొడి కానీ, వేరుశనగ పప్పుల పొడి గానీ ఒక డబ్బాలో పోసుకోండి పౌడర్ చేసుకొని. అది మీరు తినేటప్పుడు కర్రీలో జస్ట్ అట్లా కలుపుకొని తినండి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, నేను కన్సిస్టెన్సీగా ఉన్నానా లేదా అని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికి నేను చేసిందేంటంటే, నేను డైట్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇలా నోట్ చేసుకునేదాన్ని. ఏం తింటున్నాను? ఎంతసేపు వాక్ చేస్తున్నాను? ఏం తిన్నాను? ఏం వర్కౌట్స్ ఎంతసేపు చేశాను అని. మార్నింగ్ టు ఈవినింగ్ అలా ఒక 60 డేస్ వరకు నోట్ చేశాను. దానివల్ల మనకు తెలుస్తుందనమాట. మనం డైలీ ఫాలో అవుతున్నామా లేదా అనే విషయం. అంటే మనకి ఒకటనిపిస్తది. లేదు ఈరోజు బుక్‌లో మనం ఎంటర్ చేయాలి. మనం బయట ఫుడ్ తినకూడదు. కంపల్సరీ ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలి. లేకపోతే ఇది బ్రేక్ అయిపోయిద్ది మళ్ళీ. అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి పెట్టుకోండి. అదేంటంటే 1 వీక్ కంటిన్యూగా రాస్తారు గదా! అంటే అప్డేట్ చేసుకుంటారు గదా! మీ బుక్‌లో మీరు. అలా చేసుకున్నప్పుడు 1 వీక్ తర్వాత మీరు కనక నోట్ చేసుకోకపోతే మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆ 1 వీక్ కూడా తీసేసి మళ్ళీ ఫస్ట్ డే 1 నుంచి స్టార్ట్ చేయండి. అలా మీరు 2, 3 టైమ్స్ చేస్తే మీకే అనిపిస్తది. ఎందుకిలా కంటిన్యూ చేసుకుంటే అట్‌లీస్ట్ 3 మంత్స్ చూడండి. 3 మంత్స్ చేసినా గూడా చాలా ఉంటది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను 4 మంత్స్‌లో 13 కేజెస్ తగ్గాను. నాకు చాలా యూజ్ ఏంటి ఫస్ట్ అది నేను నోట్ చేసుకోవడం. నేను నోట్ చేసుకునేదాన్ని ప్రతిరోజు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం తిన్నాను ప్రతి చిన్న విషయం నేను స్నాక్ తిన్నా గూడా ప్రతీదీ నోట్ చేసుకునేదాన్ని. నోట్ చేసుకొని చూసుకునేదాన్ని. నా వెయిట్ కూడా మెన్షన్ చేసుకునేదాన్ని దానిలో. ప్రతిరోజు వెయిట్ నోట్ చేసుకునేదాన్ని. అంటే మనం ఏం తింటే పెరిగాము, ఏం తింటే తగ్గాము అన్న విషయం గూడా మనకి కరెక్ట్‌గా రాకపోయినా కొంచెం తెలుస్తుంది. ఓకే. ఇది మనకెక్కువ అవుతుంది అన్న పాయింట్‌లో. పీసీఓడీ అండ్ థైరాయిడ్ ఉన్నా కూడా నేను ఇలాంటి సింపుల్ మీల్స్‌తో వెయిట్ లాస్ అయ్యాను. మీకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.